ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు తన యొక్క కృపారేఖల చాటున మనందరినీ ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు వందనాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని వేవేల దూతలతో కొనియాడబడుచున్న గొప్ప దేవానికి వందనాలు. కెరూబులు స్వరూబులతో తండ్రి నిత్యము కొనియాడబడుచున్న మా దేవానికి వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పునరుద్ధాన దినాన్న మమ్మల్ని అందరినీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి మరొకసారి నీ సన్నిధానంలో నేను స్తుతించుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ మందిరంలో నివసించి వారు ధన్యులని సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి. నీ మందిరంలో తండ్రి నివసించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అయ్యా నేను ఆరాధించట్లో అయ్యా తండ్రి మాకు సహాయం చేసి నడిపించండి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రతి ఒక్క బిడ్డ నేను ఆరాధించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నీ సన్నిధానంలో అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆగస్టు నెల 11వ తారీఖున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మోషే గారు తెలియజేస్తున్నారు, నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారని దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా దేవుని యందు యథార్థవంతులుగా నడుచుకుంటూ ఉంటారో వారు ఎక్కడ నాటబడతారంటే యెహోవా మందిరంలో నాటబడతారంట. అలాగే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారంట. మనం వర్ధిల్లాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరంలో మనం నాటబడే వారిగా ఉండాలి. మన పరిశుద్ధ మందిరంలో నివసించే వారిగా, ఆరాధించుకునే వారిగా, దేవుని స్తుతించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆవరణంలో ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటారు. ఆస్వాదిస్తూ దీవిస్తూ దినదినము వర్ధిల్లేటట్లు దేవుడు మనకి కృప చూపిస్తారు. కాబట్టి మనం ఎక్కడ నాటబడుతున్నాం? దేవుని మందిరంలో నాటబడుతున్నామా, లేకపోతే లోకంలో నాటబడే వారిగా ఉంటున్నామా? అక్కడ ఇక్కడ నివసించే వారిగా మనం ఉంటున్నామా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడిని ఆరాధించే సమయం దేవుడు మనకి ఇచ్చిన ఆ సమయాన్ని ఉపయోగించుకోవట్లేదేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు ఒకానొక రోజున మనల్ని లెక్క అడుగుతారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి మనము ఎప్పటికప్పుడు దేవుణ్ణి ఆరాధించుకునే వారిగా, దేవుణ్ణి స్తుతించే వారిగా, గణపరిచే వారిగా మనం ఉండాలి. అప్పుడు ఉంటేనే మన యొక్క జీవితాలు వర్ధిల్లుతూ ఉంటాయి. మనం ఆస్వాదింపబడుతూ ఉంటాం. దేవుని యొక్క మందిరంలో ఎంతో నిత్య సంతోషము, సమాధానము మనకి కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉండాలనేసి ఇవి పునరుద్ధాన దినాన్న దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభ తండ్రి, నీ మందిరంలో మేము నాటబడి వర్ధిల్లేటట్లు సహాయం చేయండి. వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ వెనుకల్లో దీవించండి. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆవరణంలో వర్ధిల్లడానికి కృప చూపించండి. నీ పరిశుద్ధ సన్నిధానంకి ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళి ఆరాధించుకునే కృపను అందరికీ దయచేయమని సన్నిధానంలో అడుగుచున్నాం ప్రభా. మరొకసారి వాగ్దానం యొక్క జీవితంలో మీరు తండ్రి నెరవేర్చి సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డ వర్ధిల్లేటట్లు సహాయం చేయమని, యేసు పరిశుద్ధ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.